శ్రీలంక పర్యటనలో భారత్ ఆఖరి పోరుకు సిద్ధమైంది. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం శ్రీలంక ఏతో దంబోలా వేదికగా జరిగే ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంది. సాధారణంగా భారత్ మ్యాచ్లను పెద్దగా పట్టించుకోరు, కానీ టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగడంతో ఈ సిరీస్కు ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడింది. అంతేకాకుండా శ్రీలంక ఏతో జరిగిన గత మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లో ఓటమి పాలవటం, ప్రత్యర్థి ఆటగాళ్లను వైభవ్ విషయంలో కొద్దిగా గొడవ జరగటం ఫైనల్ మ్యాచ్పై ఆసక్తి రేపింది. వైభవ్ను శ్రీలంక ఆటగాళ్లు ఎగతాళి చేయడం భారత అభిమానులకు నచ్చలేదు. పైగా మన భారతదేశపు దిగ్గజాలు, అలాగే మన భారత జట్టు హెడ్ కోచ్ కూడా దీనిపైన నెగిటివ్ గానే స్పందించాడు. అయితే వైభవ్ కరెక్ట్ గానే బుద్ధి చెప్పాడని, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఈ రకంగా మాట్లాడటం కరెక్టా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే ఇక ఈ ముక్కోణపు సిరీస్లో వైభవ్ ఆశించినంత రీతిలో రాణించలేకపోయాడు. 3 మ్యాచ్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. దాంతో అతనికి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ క్రీజ్లో ఉంటే ఎంత ప్రమాదమో మళ్ళీ ఇంకొకసారి నిరూపించడం కోసం, నిజం చెప్పాలి అంటే అసలు మైదానంలో ప్రాక్టీస్ సెషన్స్లో ఎస్పెషల్లీ సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు. అయితే నిజానికి వైభవ్ సూర్యవంశీ చాలా వెయిట్ లాస్ అయ్యాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఫీల్డింగ్ చేయడానికి, అలాగే బ్యాటింగ్లో వేగంగా పరుగులు చేయడానికి ఒళ్ళు అనేది తనకు అడ్డం కాకుండా ఉండడం కోసం విపరీతమైన జిమ్, అలాగే ఫిట్నెస్ ఎక్సర్సైజులతో పాటుగా ఇక బ్యాటింగ్లో అయితే దుమ్ము రేపు కొడుతున్నాడు. ఏకంగా తిలక్, వైభవ్తో పాటుగా ఇంకొక బ్యాటర్ కూడా కలిసి టోటల్గా 3 టీములుగా విభజన అయ్యి అద్భుతంగా రాణిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దానిలో కేవలం 120 పరుగులు వైభవ్ సూర్యవంశీ మాత్రమే చేశాడు. అయితే ఇక దీనికి సంబంధించి గౌతమ్ గంభీర్ కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్ విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అయితే భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ సిరీస్కు సోనీ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్ట్గా మారుతోంది. సోనీ 10 ఛానల్స్తో పాటు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు.